హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నారా? యాక్చువల్గా ఇవాళ బ్లాగ్లో ఏంటంటే మా అషు డ్యాన్స్ ఉందన్నమాట. యాక్చువల్గా యాన్యువల్ డే చేశారు. యాన్యువల్ డేకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇది ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టేజ్ షో అని చెప్పచ్చు మన అశ్విన్ది. అండ్ డిమార్ట్లో షాపింగ్, సో డిమార్ట్లో ఏం తీసుకున్నాము షాపింగ్ ఉంటుంది ఈ వ్లాగ్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏం కుక్ చేశాను అనేది చూపిస్తాను అనమాట. లైక్ బ్రేక్ఫాస్ట్, కిడ్స్కి బ్రేక్ఫాస్ట్ ఏం ఆప్షన్ అనేది చూపిస్తాను. చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అని చెప్పి. సో అలా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అండ్ లైక్ లిటిల్ బిట్ ఫన్ షాపింగ్ సంథింగ్ అలా. షాపింగ్ అంటే ఏం పెద్ద లేదండి. అషుకి డాన్స్ పర్ఫార్మెన్స్కి షర్ట్స్ తీసుకున్నాను, చూసేయండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక హెల్తీ స్మూదీ అని చెప్పచ్చు. లైక్ వెయిట్ లాస్ కోసమే కాదు, టమ్మీ ఫుల్గా ఉండడానికి మనం ఇది తీసుకుంటాం అన్నమాట. ఈ స్మూదీ ఒక బనానా వేసాను అండ్ 40 grams ఆఫ్ ఓట్స్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ అనమాట. సో అది 1.5 tablespoon వేసుకుంటాను అనమాట. సో ఇవన్నీ సీడ్స్ అన్నీ గుడ్ కదా, మనం ఇండివిజువల్గా కన్జ్యూమ్ చేయాలంటే తినం కదా. సో అలాంటప్పుడు ఇట్లా స్మూదీలో మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ చూపిస్తున్న పౌడర్ ఏంటంటే పిస్తా, బాదము, క్యాషు అండ్ ఇంకొకటి వాల్నట్, ఆ 3 మిక్స్ చేసి పౌడర్ చేశాను అనమాట. ఆ పౌడర్ ఇది. ఇంతకుముందు చియా సీడ్స్, పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్ అలా డిఫరెంట్గా మిక్స్ చేసేసుకుంటాను. ఇది వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అనమాట. ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకుంటాను ఇందులో. అన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి లిటిల్ బిట్ వాటర్ వేసేసి మనం మిక్సీ చేయాలన్నమాట. అలా మిక్సీ చేసినది అలానే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు. చాలా ఫుల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు మార్నింగ్ తీసుకుంటే అది ఆఫ్టర్నూన్ 2-3 వరకు అసలు ఆకలి అవ్వదండి, అంత ఫిల్లింగ్గా ఉంటుంది. లైక్ డిఫరెంట్ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను చాలా ట్రై చేసిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే బనానా ఒకటి నచ్చిందండి ఈ స్మూదీలో. సో కాబట్టి బనానా, చాలామంది బెర్రీస్ వేసుకుంటారు, లైక్ స్ట్రాబెర్రీ వేసుకుంటారు, లైక్ యాపిల్ కూడా బాగానే ఉంటుంది. బట్ నాకైతే ఈ బనానా మాత్రమే నచ్చింది ఇందులోకి. సో మిల్క్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మరి ఎక్స్ట్రా క్యాలరీస్ అవుతాయని చెప్పేసి నేను అలా స్మూతీని ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి అషుకి మాత్రం వాళ్ళు సంథింగ్ దర్పను వాళ్ళ డాడీ ఏదో బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నారు, దోశ, ఇడ్లీ సంథింగ్. సో అయితే మన అశ్విన్ కొంచెం లేట్గా నిద్ర లేసాడనమాట. సో అడిగారు నీకేమైనా కావాలా అంటే నాకు వద్దు అని చెప్పాడు. సో నేను అందుకు హెల్తీగా సరే అని చెప్పేసి నేను ఆమ్లెట్ చేసి ఇచ్చాను అనమాట, అంటే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. సో లైక్ అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా పెడుతుంటే వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది. మా పిల్లలు ఎక్కువగా నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్లు కానీ హెల్దీ లంచ్ కానీ ఏదైతే చేసుకుంటానో అవే బాగా ఇష్టపడతారండి. అండ్ దట్ టు నేను యాక్చువల్గా ఫెబ్ మంత్లో డైట్ చేసి నేను ఒక 3 kgs తగ్గాను ఆ మంత్లో. తర్వాత వచ్చేసి ఏంటంటే నేను అది కంటిన్యూటీ చేస్తాను. బట్ మిడిల్లో ఏదైనా ఫంక్షన్స్ వచ్చిన రోజు మాత్రమే తింటా ఉన్నానండి. లైక్ ఏంటంటే నేను ఎందుకు అలా చేస్తున్నాను, మధ్యలో ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా డైట్ చేయొచ్చు కదా అని మీరు అనుకుంటారేమో. బట్ ఎందుకంటే అది ఒకసారి మనం ఒక్క మంత్లో ఒక 3-4 kgs తగ్గామనుకోండి, తగ్గిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడూ కూడా ఏ ఫంక్షన్స్కి వెళ్ళకుండా సెకండ్ మంత్లో కూడా 3 kgs తగ్గారనుకోండి, సో టోటల్ 6 kgs అవుతుంది కదా. సో 6 kgs తగ్గింది కాస్త మీరు ఎప్పుడైతే సడన్గా తింటారో అప్పుడు బాడీ అది అలవాటు చేసుకోకుండా సడన్గా అది ఏమంటారు మెటబాలిజము లైక్
తను కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. మెటబాలిజం కన్ఫ్యూజ్ అయితే సో మనకు బాడీలో ఎక్కువగా చేంజెస్ అనేవి కనిపించవన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు చీట్ చేయడం కూడా గుడ్డే. చీట్ చేస్తూ తగ్గితే వెయిట్ అనేది సస్టైన్ అవుతుంది. మాట్లాడుతూ మనం డీమార్ట్కి వచ్చేసాము. సో ఇలా డీమార్ట్లో ఏం లేదండి, అశుకి యాన్యువల్ డే జరిగిందనమాట. సో యాన్యువల్ డేకి ప్లెయిన్ షర్ట్స్ చెప్పారు వాళ్ళ మ్యామ్. ఒక బ్లాక్ షర్ట్ చెప్పింది అండ్ వాళ్ళ మ్యామ్ ఇంకోటి ఏదో ఎల్లో షర్ట్ చెప్పింది అనమాట. సో అలా దానికోసం షాపింగ్ అని వచ్చాము. ఏంటో అండి కొత్త రూలో నాకు తెలియదు కానీ డిమార్ట్లో వీడియోస్ ఫొటోస్ తీయకూడదు అని చెప్పారు ఎంట్రీలో. సో అందుకు నేను కొంచెం అక్కడక్కడ చేశాను. సో మొత్తం అయితే చేయలేదు. ఈ షర్ట్ ఒకటి తీసుకున్నాము, ఒకటి బ్లాక్ షర్ట్ తీసుకున్నాము. యాక్చువల్గా నేను జిమ్కి వెళ్ళేసి రిటర్న్లో వెళ్తా ఉన్నప్పుడు షాపింగ్ అక్కడ చూసామన్నమాట. ఒక స్టోర్ ఉంటుంది మా ఇంటికి దగ్గరలో, ట్రెండ్స్ అనమాట. ఆ ట్రెండ్స్లో చూస్తే ప్లెయిన్ షర్ట్స్ ఏం కనిపించట్లా, చెక్స్ కానీ సంథింగ్ ఏవేవో డాట్స్ అట్లా ఉన్నవి కనిపిస్తూ ఉన్నాయి. సరే డిమార్ట్లో ఎక్కువగా మోస్ట్లీ ప్లెయిన్ కావాలంటే డిమార్ట్లో బాగుంటాయి షర్ట్స్ పిల్లలకి. సో అందుకు అలా 2 షర్ట్స్ కోసమే అదే పనిగా అంత దూరం వచ్చాము. ఇది యాక్చువల్గా మా గుంటలో ఉంటుంది డిమార్ట్. సో అలా షాపింగ్ చేసేసి ఇక్కడ చీజ్ పాప్కార్న్ మీలో ఎంతమంది తింటారండి డిమార్ట్కి వస్తే? సో మేమైతే మస్ట్ అనమాట. మా పిల్లలైనా అంటే యాక్చువల్గా నేను తింటాను బట్ అంత ఎక్కువగా తిన్ను, అందరికి ఇష్టం చీజ్ పాప్కార్న్. సో అలా తినేసేసి మా డిమార్ట్ అయితే ఎండ్ చేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే స్కూల్లో యాన్యువల్ డే జరిగింది. సో యాన్యువల్ డే జరిగితే అలా మా పైన ఉంటారు అక్క వాళ్ళ ఫ్యామిలీతో ఒకటి కూర్చొని స్పెండ్ చేస్తాం అనమాట. ఇక్కడ పిల్లలు వేస్తూ ఉంటే చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ చాలా ఎండలు ఉన్నాయండి నెల్లూరులో. అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే అంత ఎండలు ఉన్నాయి. అసలు మా ఫేస్లు అయితే మాడిపోయి ఉన్నాయి. అసలు మా దర్పణ చూసారా, ఏంట్రా బాబుని అంటే వాళ్ళకి ఒక హోల్ డేలోనే మొత్తం చేశారనమాట. సో లైక్ మార్నింగ్ లైక్ 9 నుంచి అనుకుంటాను, 9 నుంచి 2 o'clock వరకు లైక్ 1 to లైక్ ఎల్కేజీ టు 5th క్లాస్. తర్వాత వచ్చేసి లైక్ 3 o'clock అనుకుంటా బ్రేక్ ఇచ్చి 3 నుంచి 6 దాకా మళ్ళీ లైక్ 6th నుంచి అనమాట. సో ఇక్కడ మా హషు డ్యాన్స్ అనమాట. అసలు వాళ్ళ మేడం హడావిడిగా చెప్పింది, అప్పటికప్పుడు కట్టేసి ఆ లుంగి పంపించాము. సో మామూలుగా అంటే ముందు అనౌన్స్ చేయలేదు వాళ్ళు. సో నెక్స్ట్ ఈ డ్యాన్స్ అని చెప్పి నార్మల్ డ్రెస్లోనే ఉన్నాడు, ఎల్లో డ్రెస్లో. ఫస్ట్ ఆ డ్యాన్స్ At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. కాపీరైట్ వస్తుందని చెప్పి అక్కడక్కడ ఇంక్లూడ్ చేస్తా ఉన్నానండి. సో బాగానే చేశాడు కానీ హడావిడిలో మేము సరిగ్గా ఆ లుంగి అనేది సరిగ్గా కట్టలేదన్నమాట. సో అలా ఊడిపోతూ ఉంది పాపం. ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అండి మనశ్విన్. సో అక్కడ వాళ్ళ మ్యామ్ చెప్పినట్టున్నారు తీసేసేయి అని చెప్పి, అందుకు తీసేసి చేస్తూ ఉన్నాడు డ్యాన్స్. చాలా బాగా చేశాడనమాట. కాకపోతే వీడికి ఏంటంటే కొంచెం షై అనమాట సో డ్యాన్స్ చేయడానికి. సో అలా బాగానే చేశాడు డ్యాన్స్. మనశ్విన్ ఇచ్చుడు. ఇలా ఏంటంటే 2 songs వెంటనే పెట్టేశారనమాట. సో అప్పుడు కొంచెం పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యారు, పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. సో ఇది సెకండ్ డ్యాన్స్ అనమాట. సో ఫస్ట్ ది లుంగి డాన్స్ అండ్ సెకండ్ది చిరంజీవి మూవీలో.
ఎక్కువ నాకేమో తొందరెక్కువ. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn. You said never let me go. 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 You said ఇలా మా అషు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారండి ఫస్ట్ టైం. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. ఇంకో వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్, సీ యు ఆల్ వెరీ సూన్.